హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో రండి చూపించేస్తాను. ఇప్పుడైతే టమాటాలు చాలా చౌకున్నాయి కదా, జస్ట్ 10 రూపీస్కి వచ్చేస్తుంది కేజీ టమాటాలు. అయితే మొన్న మా మమ్మీ ఒక 5 కేజీస్ టమాటా తీసుకుందనమాట. దాంట్లో ఇంకా 2 కేజీస్ అయితే ఉన్నాయి. అయితే పాడైపోతాయి కదా అని నేనైతే ఇట్లా టమాటా నిల్వ పచ్చడి అయితే చేసుకుంటున్నాను. దీనికోసం అయితే ముందుగా టమాటాలను మంచిగా కడిగేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని అయితే మొత్తం అంతా బాగా తుడిచేయాలి. వాటర్ కొద్దిగా కూడా ఉండకూడదు అనమాట. అలాగా తుడిచిపెట్టుకున్న తర్వాత దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటామా. మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆవాల పొడి కోసం ముందైతే మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసుకుని అనమాట పక్కన పెట్టుకోవాలి. ఏదైనా పచ్చడి చేయాలంటే ఆవాల మెంతుల పొడి మెయిన్ కదా, దానికోసం అయితే ఇది ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. పౌడర్ చేసుకుని ఇప్పుడైతే మళ్ళీ అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు కోసి పెట్టుకున్నాం కూడా అవంతా మొత్తం వేసుకొని ఒక 100 గ్రామ్స్ దాకా చింతపండుని అయితే వేసుకున్నాం. టమాటాలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి నేను జస్ట్ 100 గ్రామ్స్ వరకు చింతపండు వేసుకున్నాను. మనం వేసుకొని మొత్తం అంతా బాగా మగ్గించుకోవాలి. మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలాగ చూపిస్తున్నాను కదా, అలాగా మెత్తగా అయిపోవాలి. దాన్ని అయితే చల్లారి పెట్టుకొని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో మొత్తం అంతా ప్యూరిన్ అంతా వేసుకొని అందులోనే మనం తగినంత కల్లుప్పు, అలాగే మిర్చి పౌడరు, ఇంకా పసుపు అనమాట వేసుకోవాలి. అది మరి ఆల్రెడీ మనం మెంతి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని వెల్లుల్లి కొన్ని వేసుకొని మొత్తం అంతా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే కడాయిలో ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీ ఆయిల్ అనేది మీ ఇష్టం అనమాట. ఇది నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. శనగల నూనె వేసినా బాగుంటుంది. ఇది వేసుకొని అందులోనే పోపు కోసం అయితే శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఆల్రెడీ మిర్చి పౌడర్ వేసినాం కాబట్టి దాన్ని బట్టి మనం ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి రవ్వలు అనమాట కొన్ని వేసుకొని మొత్తం అందులోనే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. బాగా వెల్లుల్లి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోనే మనం లాస్ట్కి కొంచెం హింగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆల్రెడీ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కూడా అది కూడా మొత్తం అంతా వేసి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఆయిల్ అంతా టమాటాకి కలాలన్నమాట. కలిసినట్టు ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ కదా, ఎండబట్టిన పని ఏం లేదు, అలాగే ఊరేసిన పని కూడా లేదనమాట. ఈజీగా ఒక 1/2 అవర్లో మీరైతే ఇది టమాటా ప్యూరీ చేసుకోవచ్చు. ఇవంతా తీసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. మొత్తం అంతా తీసిన తర్వాత లాస్ట్కి కొంచెం కడాయి కంటుంది కదా, అందులో రైస్ కలుపుకొని తింటే